హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ లాడర్. ఇవాళ మనము 5th స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్లో ఉన్న సెకండ్ చాప్టర్ మై స్వీట్ మెమొరీస్లో ఉన్న గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ లాడెన్. లాడెన్ అంటే వెయిట్ డౌన్ విత్ ఎ లోడ్, అంటే హెవీ బరువు పెట్టుకొని ఉండడాన్ని లాడెన్ అంటారు అనమాట. అంటే బరువు మొయ్యడాన్ని లాడెన్ అంటారు. ఎగ్జాంపుల్, ద బ్రాంచెస్ ఆఫ్ యాపిల్ ట్రీ వర్ లాడెన్ విత్ రైప్ ఫ్రూట్స్. అంటే యాపిల్ ట్రీ యొక్క బ్రాంచెస్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్తో ఉన్నాయన్నమాట. అంటే ఫుల్ హెవీగా ఫ్రూట్స్ ఎక్కువ పండితే ఏమవుతుంది, మనకి బ్రాంచెస్ అవి హెవీగా అయిపోతాయి కదా. అదనమాట ఈ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. నెక్స్ట్ వర్డ్ స్వేయింగ్. స్వేయింగ్ అంటే మూవ్ ఆర్ కాజ్ టు మూవ్ స్లోలీ, అంటే స్లోగా ఊగడాన్ని స్వేయింగ్ అంటారు. ఎగ్జాంపుల్, ద టాల్ గ్రాస్ స్వేడ్ ఇన్ ద జెంటిల్ బ్రీజ్. అంటే మనకి రివర్ సైడ్లో కొన్ని చెట్లు ఉంటాయి కదా, గ్రాస్ టాల్గా ఉంటాయి, పొడవు పొడవుగా ఉండి గ్రాస్ కనిపిస్తుంటుంది కదా కొన్ని రివర్స్ దగ్గర. అదనమాట ఆ గ్రాస్. ఆ టాల్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా ఎప్పుడైతే గాలి వీస్తుందో అప్పుడు అవన్నీ ఊగుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వర్డ్ థ్రెషింగ్. థ్రెషింగ్ అంటే సెపరేటింగ్ గ్రెయిన్. అంటే ఇప్పుడు ధాన్యం చెట్లు మనం కట్ చేసి తీసుకొచ్చి ఒక దగ్గర పోగేస్తాం కదా, పోగేసి దాని నుంచి ధాన్యం కలెక్ట్ చేస్తాం కదా, దాన్ని థ్రెషింగ్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్, ద ఫార్మర్ ఆర్ థ్రెషింగ్ దేర్ వీట్. అంటే ఫార్మర్స్ గోధుమల్ని సెపరేట్ చేస్తున్నారు అనమాట. అంటే నూర్చడం అంటారు కదా, లైక్ నూర్పిడి, ధాన్యం నూర్పిడి అది అంటారు కదా, అలా వీటిని వీట్ గ్రెయిన్స్ అనేటివి సెపరేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వర్డ్ స్ప్లాషింగ్. స్ప్లాషింగ్ అంటే సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఇంటూ వాటర్. అంటే ఇప్పుడు మనం వాటర్లో ఏదైనా విసిరామనుకోండి, లైక్ రివర్లో వాటర్ ఉంటుంది, మనం ఒక రాయి విసిరామంటే అప్పుడు అది ఒక చిన్న సౌండ్ చేసి అది వాటర్ అంతా వైబ్రేట్ అవుతుంది చూసారా, దాన్ని స్ప్లాషింగ్ అంటారు. ఎగ్జాంపుల్, వాటర్ వాజ్ స్ప్లాషింగ్ ఫ్రమ్ ఏ హోల్ ఇన్ ద రూఫ్. అంటే వాటర్ అనేది ఒక రూఫ్ పై నుంచి ఒక చిన్న హోల్ ఉంటే దాని నుంచి పడుతున్నాయి అని. అంటే పడినప్పుడు ఆ సౌండ్ వస్తుంది చూసారా, టుప్ టుప్ అని, అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.